బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతు చూస్తానని బెదిరించారంటూ సైబరాబాద్ అడిషనల్ డీసీపీ రవిచందన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం నిన్న తారాస్థాయికి చేరిన సంగతి తెలిసింది. గాంధీ ఇంటికి వెళ్లకుండా పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకోగా గాంధీయే తన అనుచరులతో కలిసి ఆయన ఇంటికెళ్లి నారారచ చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గాంధీపై ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడిషనల్ డీసీపీ రవిచందన్తో వాగ్వాదానికి దిగి ఆయన్ని తోసేశారు. వెంటనే అప్రమత్తమైన హరీష్ రావు కౌశిక్ రెడ్డిని సముదాయించి వెనక్కి పంపించడంతో పరిస్థితి సద్దుమడిగింది. అయితే కౌశిక్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనపై దాడికి యత్నించారంటూ డీసీపీ ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అరికపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామని కౌశిక్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం నాటి సంఘటనలు పునరావృతం కాకుండా అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలో పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరుతామని నేతలు ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. తన ఇంటిపై చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతిచర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు.